పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడి భరించేదాకా చిన్నప్పుడు బాగానే ఉంటున్నారు, ఉపాయాలు తెలియక ఐఐటికి వెళ్ళగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఐఐటి వాళ్ళకి ఆత్మహత్య ఎందుకు? ఐఐటి అంత పెద్ద చదువులు చదివి ఐఐటి ఎంట్రన్స్ రాసి పాస్ అయిన వాడు ఆత్మహత్య చేసుకోండి. ఇంకేమిటండి చదువులు? ఇంత ఒత్తిడి అవసరమా? ఏ చదువు చదవకుండా ప్రహ్లాదులు ఎలా ఉన్నాడంటే తన యందు అఖిల భూతములందు అందరు జీవుల్ని సమానంగా చూడటమే. కుక్కకి ఏదైనా కాలు విరిగినా తన కాలు విరిగినట్టే అనుకునేవాడు. పిల్లలకి ఆ దయాగుణం అలవాటు చేయాలి. అంతేకాదు, ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే పెత్తండ్రి, పినతండ్రి, అన్నయ్య, వదిన, తాత, మా అమ్మ, బంధువులు, మిత్రులు ఎవరన్నా వస్తే ముందు పిల్లలు లే అని చెప్పాలి, మంచినీళ్ళు అని చెప్పాలి, కూర్చోమనం అని చెప్పాలి, మనమే చెప్పాలి. మా పిల్లలు చదువుకుంటున్నారు, మీరు రావద్దు. దిక్కుమాలను స్టెప్ ఒకటి మొదలెట్టారు వచ్చి. ఎవరు రావద్దు, మేనత్తలు వద్దు, మేనలు. అందుకే వాడికి ఏదైనా బాధ కలగగానే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్ని కంఠాయ ధీమహి ఎందుకంటే చెప్పుకునేందుకు ఎవరు లేడుగా. తల్లి కోప్పడితే మేనత్తో చెప్పుకుంటాడండి, తప్పు వచ్చిందా? తల్లి కోప్పడుతుంది, అమ్మా వాడికి నచ్చలేదు, మేనత్తో చెప్పుకుంటాడు. మేనత్త అన్నగారికో తమ్ముడికో చెబుతుంది, ఆయన భార్యకి చెబుతాడు, అయిపోయింది, సమస్య పరిష్కారమైంది.